నటి సుమలత గారు సోగ్గాడు స్వర్ణోత్సవానికి విచ్చేయడం జరిగింది. శోభన్ బాబు గారితో ఆవిడ కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రధానంగా మేడం గిరిజా కళ్యాణం ఇలా కొన్ని సినిమాలు మీరు నటించారు. శోభన్ బాబు గారితో ఏంటండి ఆయన వర్కింగ్ స్టైల్ మీతో ఎలా ఉండేది? శోభన్ బాబు గారితో దాదాపు 10 సినిమాల్లో నటించాను. గిరిజా కళ్యాణం, జీవితరథం, దొంగ పెళ్ళి, ఇంకా చాలా అంటే పేర్లు గుర్తుకు రావటం లేదు కానీ జాకీ, ముగ్గురు మిత్రులు, చాలా చాలా పిక్చర్స్లో కలిసి పనిచేసాం. మోస్ట్ ప్లెజెంట్ కోస్టార్ అనే చెప్పచ్చు. ఆయనతో వర్క్ చేయటం అంటే అంత ప్లెజర్గా ఉండేది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఒక జెంటల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయనదే. ప్లస్ యూస్ టు గైడ్ అస్ ఆల్సో. మేము చాలా జూనియర్స్ ఆయనకి, సో చాలా కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు. సినిమాల్లోకి వచ్చాక డబ్బు పాడు చేసుకోకూడదు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్లో కానీ ఇన్వెస్ట్, ఇలా చాలా చాలా మంచి అడ్వైస్ ఇచ్చేవాడు. అండ్ చాలా అభిమానంతో ఉండేవాడు. లాస్ట్ వరకు సినిమాల్లో నా పెళ్ళైపోయినాక ఆయన సినిమాలకి దూరం అయిన టైంలో కూడా ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్స్ బెంగళూరుకి వస్తే అడిగానని చెప్పండి అని మాట పంపించేవారు అనమాట. సో ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఫర్ అస్ శోభన్ బాబు గారు. ఒక తోటి నటులు మేలు ఆయన కూడా బాగుండాలి, ఆయనతో పాటు తన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అని చెప్పే ద్వారానే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఎప్పుడు కూడా ఎవరిని డిస్కరేజ్ చేసే వ్యక్తి కాదు అని చెప్పేసి నో, అలా కానే కాదు. సినిమాల్లో ఉంటున్నా కూడా హీ స్టేడ్ అవే ఫ్రమ్ సినిమాటిక్, ఒక ఫిల్మీ లైఫ్ స్టైల్ అయింది ఎప్పుడు ఫాలో చేయలేదు. చాలా ప్రైవేట్గా తన ప్రైవేట్ లైఫ్ని చాలా పర్సనల్గా చాలా స్ట్రిక్ట్గా కాపాడుకుని వచ్చారు ఆయన. ప్లస్ ఐ థింక్ హిస్ అచీవ్మెంట్స్ స్పీక్ ఫర్ హిమ్సెల్ఫ్. మనం చెప్పాల్సిందేమి లేదు. ప్లస్ హిస్ లుక్స్ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ శోభన్ బాబు గారు అంటే మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనే చెప్పాలి. మనతో నిర్మాత అట్లూరి